రియల్ ఎస్టేట్‌కి డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవడం ఎలా? రియల్ ఎస్టేట్ అనేది ఒక హై టికెట్ సిస్టమ్ అనమాట బేసికలీ. హై టికెట్ అంటే ఏంటంటే బేసికలీ దీని ప్రోడక్ట్ ప్రైస్ దండిగా ఉంటుంది. దీనికి లక్షలలో, కోట్లల్లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాల్సొస్తుంది ఒక ప్రోడక్ట్ కొనడానికి. రైట్? సో, చాలా జాగ్రత్తగా మార్కెటింగ్ చేసుకోవాలా దీనికి ఆబ్వియస్‌లీ. అండ్ ఆఫ్‌కోర్స్ హైప్‌తో నడిచేది కాదు ఇదనమాట బేసికలీ. ఓకే. మోస్ట్ ఆఫ్ ద కామన్ మిస్టేక్స్ ఏంటంటే హైప్‌తో నడిచేసేసి ఓన్లీ యూనో ఎటువంటి వెంచర్స్ ఉన్నాయి, ఎటువంటి ప్రాపర్టీస్ అమ్మకంలో ఉన్నాయి, ఇవే ఎక్కువ చూపిస్తూ ఉంటారు. లెట్స్ సీ వాట్ వీ కెన్ డూ ఫర్ రియల్ ఎస్టేట్ బేసికలీ. ఓకే. సో, ఇంతకుముందు రియల్ ఎస్టేట్‌కి బేసికలీ ఎప్పుడు ఫిజికల్ మార్కెటింగ్ చేసేటప్పుడు బ్రోకర్స్ ద్వారా, ఏజెంట్స్ ద్వారా, తర్వాత న్యూస్ పేపర్ యాడ్స్ అండ్ టీవీ యాడ్స్ ఎక్కువ చేసుకునేవాళ్ళు. డిజిటల్ మార్కెటింగ్ అంటే బేసికలీ అందరికీ తెలిసిందే. రైట్? అడ్వర్టైజ్మెంట్స్ రన్ చేసుకుంటున్నారు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ రన్ చేసుకుంటున్నారు. ఓకే. సో, బేసికలీ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇవన్నీ చేస్తాం. సో, ఒక్కసారి రియల్ ఎస్టేట్‌కి ఓవరాల్‌గా చూసుకుంటే గనక ఏమేమి సిస్టమ్స్ మనం క్రియేట్ చేసుకోవాలా, ఎట్లా డిజిటల్ మార్కెటింగ్ చేసుకుంటే దీనికి మంచి కన్వర్జన్స్ వస్తాయి. కన్వర్జన్స్ అంటే సేల్స్, లీడ్స్ ఆర్ సేల్స్ ఎలా వస్తాయి, దీనికి స్కేలింగ్ ఎలా చేయొచ్చు, సిస్టమ్స్ ఏంటి ఏంటి అనేసి ఒకసారి చూసుకుందాం. ఓకే. చలో, లెట్ మీ ఓపెన్ మై స్క్రీన్. ఓకే. ఒక చిన్న ఇంట్రడక్షన్ తీసుకుంటే కనుక ఎటువంటి ప్రోడక్ట్ ఉండొచ్చు మీ దగ్గర, ఎటువంటి ప్రోడక్ట్ అయినా సరే, మీది రెసిడెన్షియల్ అయినా సరే, కమర్షియల్ అయినా సరే, అన్డెవలప్డ్ అంటే అండర్ డెవలప్మెంట్లో ఉండేదైనా సరే, అగ్రికల్చరల్ తీసుకోండి, లేకపోతే రెడీ టు యూస్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, వాట్ ఎవర్ ద ప్రోడక్ట్ ఇట్ ఈస్. అండ్ ఆబ్వియస్లీ ఇట్ మైట్ బీ ఫర్ సెల్లింగ్ డైరెక్ట్లీ ఆర్ లీజింగ్ పర్పస్. దేనికైనా ఈ సిస్టమ్ వర్క్ అవుతుంది బేసికలీ. ఓకే. దెర్ ఇస్ నో డిఫరెన్స్ అట్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. అంటే ఒక డిజిటల్ సిస్టమ్ని తీసుకొచ్చి మనం ఈ రియల్ ఎస్టేట్ యొక్క బిజినెస్ని నడపడానికి ఏమేమి సెట్ చేసుకుంటామో ఇదంతా ఒక అంబ్రెల్లా కింద నడుస్తుంది అనేసి అనుకోవచ్చు. ఎకో సిస్టమ్ అంటే సంథింగ్ లైక్ దట్. ఓకే. ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ అయినప్పుడే థింగ్స్ అనేది ఫాస్ట్గా కొంచెం ఆర్గనైజ్డ్గా మూవ్ అవుతుంది అని అర్థం చేసుకోండి. ఎక్కడైనా సరే డిజిటల్ మార్కెటింగ్లో అలానే ఉండాలి. ఏదో ఒక చోట జస్ట్ యాడ్స్ రన్ చేసేసినామా, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ వేసేస్తున్నామా, ఇన్స్టాగ్రామ్ మాత్రం నడుపుతున్నామా, లేకపోతే వెబ్సైట్ మాత్రం నడుపుతున్నాం, అలా నడవదు. ఇట్ హ్యాస్ టు బీ కనెక్టెడ్. అండ్ ఆబ్వియస్లీ ఒక్కొక్క బిజినెస్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ సోషల్ మీడియా, ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్ అనేది ప్రామినెంట్గా ఉంటుంది. కొన్నిటికి ఇన్స్టాగ్రామ్ ప్రామినెంట్ ఉంటుంది, కొన్నిటికి వెబ్సైట్ ప్రామినెంట్ ఉంటుంది, కొన్నిటికి యూట్యూబ్ ప్రామినెంట్, ఇలా. ఓకే. లెట్స్ గెట్ ఇన్ టు రియల్ ఎస్టేట్ ఎకోసిస్టమ్ ఎలా ఉంటుందో చూద్దాం. డిజిటల్ ఎకోసిస్టమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫౌండేషన్ సెట్ చేసుకోవాలి. ఇక్కడ బేసికలీ ఒక ల్యాండింగ్ పేజ్ కానీ వెబ్సైట్ కానీ ఉండాలి మనకి రియల్ ఎస్టేట్కి. సి యాజ్ ఐ టోల్ యూ, రియల్ ఎస్టేట్ ఈజ్ ఏ హై టికెట్ ప్రోడక్ట్. సో, ట్రస్ట్ బిల్డ్ అవ్వాలా, నమ్మకం బిల్డ్ అవ్వాలా లీడ్కి. అప్పుడే ఆయన కస్టమర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ట్రస్ట్ బిల్డ్ అయ్యేది ఎప్పుడు బిల్డ్ అవుతుంది? ఆబ్వియస్లీ మనం ముందు కూడా చూసుకుందాం ట్రస్ట్ బిల్డింగ్ గురించి. ఎప్పుడు మామూలుగా ఎప్పుడు బిల్డ్ అవుతుంది అంటే హై టికెట్కి ఎప్పుడు కానీ వెబ్సైట్ ఈజ్ కంపల్సరీ అనమాట. వెబ్సైట్ ఉంటేనే నిన్ను ఒక బ్రాండ్గా వాళ్ళు గుర్తిస్తారు. నీ దగ్గరికి వచ్చి ఇన్ని లక్షల రూపాయల డబ్బులు పెట్టి నీ దగ్గర కొనాలి అంటే యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ వెబ్సైట్. ఓకే. పెద్ద వెబ్సైట్ కాకపోయినా మినిమం టు మినిమం మీ యొక్క వెంచర్ పేరేంటి, మీరు ఎటువంటి ప్రాపర్టీస్ అన్ని అమ్మకాల్లో ఉంటున్నాయి, ఎనీథింగ్ లైక్ అగ్రికల్చరల్ తీసుకోండి, ఫ్లాట్స్ తీసుకోండి, విల్లాస్ తీసుకోండి, కమర్షియల్ తీసుకోండి, ఎనీథింగ్, ఎటువంటిది, ఏ ఏరియాస్ కవర్ చేస్తున్నారు, ఎటువంటి ప్రాజెక్ట్స్ మీరు చేశారు ఇప్పటి వరకు, మినిమం టు మినిమం ఇన్ఫర్మేషన్ ఉండాలి. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ బేసికలీ క్లియర్గా ఉండాలి. దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ ట్రస్ట్ బిల్డ్స్ అనమాట. ఓకే. సో, వెబ్సైట్ అనేది ఖచ్చితంగా ఉండాలి, ల్యాండింగ్ పేజ్ అయినా ఉండాలి కనీసం. అంటే వాట్ ఈస్ ఎ ల్యాండింగ్ పేజ్? ల్యాండింగ్ పేజ్ ఈజ్ నథింగ్ బట్ మనము ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టెప్ ముందుకెళ్ళి ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి అంటే ఎవరిని, సెల్లర్ని, మనం సెల్లర్స్ ఇక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ అనుకోండి, అవ్వాలి అంటే ఆ ఫస్ట్ వాళ్ళు ఏదైతే వాళ్ళు చూస్తారో దాన్ని ల్యాండింగ్ పేజ్ అంటారు. ఓకే. ఎగ్జాంపుల్ యాడ్ పైన క్లిక్ చేస్తే వాళ్ళు వెళ్ళే ప్లేస్ని ల్యాండింగ్ పేజ్ అంటారు. అక్కడ ల్యాండ్ అవుతారు, అక్కడికి వెళ్ళి చదువుకుంటారు మొత్తం. ఓకే. చదువుకున్న తర్వాత దే విల్ గెట్ ఎన్ ఐడియా ఆఫ్ వాట్ ఇట్ ఈస్ అని చెప్పి. లేకపోతే వెబ్సైట్ ఉండాలి. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ల్యాండింగ్ పేజ్ అండ్ వెబ్ పేజ్, వెబ్సైట్. ఆఫ్ కోర్స్
మనకి ఇంకొక వీడియో ఉంది యూట్యూబ్లో, ల్యాండింగ్ పేజ్ వర్సెస్ వెబ్సైట్ క్లియర్గా డిస్క్రైబ్ చేయబడింది, మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేసుకోండి. ఐ ట్రై టు గివ్ ఏ కార్డ్ హియర్. అండ్ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. రియల్ ఎస్టేట్ ఈజ్ బేసికలీ ఫిజికల్ ప్రాపర్టీస్. ఫిజికల్ ప్రాపర్టీస్కి కంపల్సరీ ఫిజికల్ ప్లాట్ఫామ్ ఉండాలి, ఫిజికల్గా చూపించే ప్లాట్ఫామ్ ఉండాలి. దట్స్ నథింగ్ బట్ గూగుల్ మ్యాప్స్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఆఫీస్కి అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ప్రాజెక్ట్స్కి అని కాదు, ఆఫీస్కి అయితే ఉండాలి కంపల్సరీ. వాళ్ళు అనుకుంటే నీ దగ్గరికి వచ్చేటట్టుగా ఉండాలి. దే షుడెంట్ ఈవెన్ కాల్ చేసి నిన్ను అడిగి వచ్చేంత సిచ్యువేషన్ ఉండకూడదు. ఆ ఏరియాలో వెళ్తున్నాడా, ఎగ్జాంపుల్సే నేను ఎక్కడికి వెళ్తున్నాను, కార్లో వెళ్తూ ఉన్నాను, నడుస్తుంది ఆల్రెడీ, ఐ హ్యావ్ ద ఇంటెన్షన్ ఆఫ్ బయింగ్ సంథింగ్. ఒక ఏరియాకి వెళ్ళిన తర్వాత అరే ఈ ఏరియా ఏదో బాగుంది, ఇక్కడ ఏదైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా అని చెప్పి నేను సెర్చ్ చేస్తే నాకు వెంటనే నీ యొక్క రియల్ ఎస్టేట్ ఆఫీస్ నాకు ఆ ఏరియాలో ఉంటే కనుక నాకు కనబడాలి. లేదంటే యూ విల్ మిస్ మీ. అంటే నా వంటి కస్టమర్ మీకు వెళ్ళిపోతాడనమాట. సో గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ విల్ డైరెక్ట్లీ అట్రాక్ట్ ద పీపుల్ హూ ఆర్ ఆల్ నియర్ బై అండ్ లుకింగ్ ఫర్ ఏ ప్రాజెక్ట్. ఓకే, లుకింగ్ ఫర్ సమ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునేదానికి అనమాట, ఇంటెన్షన్ ఉన్న వాళ్ళకి. ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ఈజ్ ఆబ్వియస్లీ రియలీ మ్యాండటరీ. ఐ డోంట్ రికమెండ్ యూట్యూబ్ హియర్. యూట్యూబ్ ఇక్కడ ఎక్కువ నడవదు. ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ చాలా బాగా నడుస్తుంది. ఇన్స్టాగ్రామ్ ఫస్ట్. ఇవాళ రేపు ఇన్స్టాగ్రామ్ హ్యాస్ ఫేస్బుక్ లేరని చెప్పను. ఫేస్బుక్లో కూడా మంచి వ్యూవర్స్ అంటే దేర్ ఆర్ డిఫరెంట్ ఆడియన్సెస్, బట్ ఇన్స్టాగ్రామ్లో ఇంకా ఎక్కువ ఉన్నారనమాట. అండ్ వాట్సాప్ బిజినెస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. వాట్సాప్ బిజినెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కొంచెం చిన్న మన ఆటోమేషన్స్ కూడా చేసుకోవాలి, వెంటనే రిప్లైలు ఇవ్వడానికి. వాటి గురించి కూడా మనం చూద్దాం. సో దిస్ ఈస్ ద డిజిటల్ ఫౌండేషన్. ఇవన్నీ కూడా ఉండాలి. రియల్ ఎస్టేట్ బిజినెస్ని మనము డిజిటలైజ్ చేయాలి అనుకుంటే కనుక మినిమం టు మినిమం. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ ఏంటో కూడా చూద్దాం. నెక్స్ట్ ట్రాఫిక్ జనరేషన్. ఇట్ ఈస్ ఎ ఫ్లో అనమాట. విల్ జస్ట్ గో ఇన్ ఎ ఫ్లో. ఇవన్నీ కూడా పాటిస్తే కనుక మనకు వి విల్ యాక్చువల్లీ లీడ్ టు ఏ వాట్ యూ కాల్ ఎక్స్పాన్షన్ వరకు చెప్తాను మీకు. ఎక్స్పాండ్ చేసి నెక్స్ట్ వెళ్ళాలి అంటే ట్రాఫిక్ జనరేషన్లో యూజువలీ 2 టైప్స్ ఉంటాయి, రైట్? వన్ ఈజ్ ఆర్గానిక్ అండ్ అదర్ ఈజ్ పెయిడ్. ఆర్గానిక్ అంటే బేసికలీ డబ్బులు కట్టకుండా ట్రాఫిక్ వచ్చేది. ఎట్లా? రీల్స్, వీడియోస్, పోస్ట్. ఇక్కడ ఎటువంటివి పెట్టాలి? ప్రాపర్టీ వీడియోస్, ఎడ్యుకేషనల్ కంటెంట్, టెస్టిమోనియల్స్. ఒకటి ఇదొకటే అదొకటే అని కాదు, అన్నీ పెట్టాల్సి వస్తుంది. అండ్ ఇవి పెడుతూ ఉంటేనే మన యొక్క రీల్స్ కానీ మన యొక్క పోస్ట్ కానీ అందరికీ మన అల్గరిథం, ఈ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్ అల్గరిథం అనేది పుష్ చేసే కొద్దికి హూ ఎవర్ ఆర్ డూయింగ్ సమ్ టైం పాస్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో, ప్రాబబ్లీ వాళ్ళ ఇంట్రెస్ట్ రియల్ ఎస్టేట్ ఉంటుంది. సో అల్గరిథం ఏం చేస్తుందంటే సేమ్ ఇంట్రెస్ట్లో ఉండే వాళ్ళకి మీ యొక్క రీల్ని తీసుకెళ్ళి చూపిస్తుంది. మీరు హ్యాష్ ట్యాగ్స్ పెడతారు, ఎస్ఈఓ చేసుకోవాలా, ఎస్ఎంఓ అని చెప్తారు, దాంట్లోపల మనం ఎస్ఈఓ చేస్తాం ఆ పర్టికులర్ పోస్ట్కి కూడా. వర్డ్స్ ఎంత కరెక్ట్గా రాస్తామన్నమాట. సో ఎస్ఎంఓ, బేసికలీ ఎస్ఎంఓ. సో అక్కడంతా పోస్ట్లో అంతా కూడా కీవర్డ్స్ అన్నీ పెట్టి కనుక పుష్ చేస్తే ఆ పర్టికులర్ ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉందో వాళ్ళకి వెళ్తుంది అనమాట ఆ పర్టికులర్ పోస్ట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఆబ్వియస్లీ వాళ్ళకి ఏదో ఇంటెన్షన్ ఉండేటట్టుగా ఉంటే ఇట్ విల్ షో ఇట్ టు దెమ్ అండ్ దే విల్ కమ్ టు యూ, దే విల్ కాంటాక్ట్ యూ. ఓకే, ఇక్కడ అందరూ మామూలుగా కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటంటే బేసికలీ దే ఓన్లీ టేక్ కేర్ ఆఫ్ ప్రాపర్టీ వీడియోస్. ఎప్పుడు ప్రాపర్టీ వీడియోస్ మాత్రమే చూపిస్తుంటారు. ఈ తెల్లాపూర్లో ఇది జరుగుతుంది, ఇక్కడ ఉంది, ఓకే, ఇక్కడ ఈ ఏరియా బాగుంది, ఇక్కడ పర్టికులర్ మెట్రో పక్కన ఉంది, ఇవే ఎక్కువ చూపిస్తుంటారు. నో, యాజ్ ఐ టెల్ యూ, ట్రస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, రైట్? చూడండి, ఐ విల్ టెల్ యూ, నాట్ ఓన్లీ ఫర్ రియల్ ఎస్టేట్, దేనికైనా సరే డిజిటల్ మార్కెటింగ్లో మీరు ఉన్నప్పుడు ఫేస్ టు ఫేస్ ఉండము. మనం ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఫేస్ టు ఫేస్ మనం మాట్లాడము. నువ్వు ఎక్కడో ఉంటావు, కస్టమర్ ఎక్కడో ఉంటావు, వాళ్ళు నీ యొక్క కంటెంట్ లేకపోతే నీ యొక్క ఫేస్ వాళ్ళు మొబైల్లో చూస్తారు. ట్రస్ట్ బిల్డ్ అవ్వడం చాలా కష్టం. సో టు బిల్డ్ ద ట్రస్ట్, ఆ ట్రస్ట్ బిల్డ్ చేయడానికి కంపల్సరీగా మనం కనిపిస్తూ ఉండాలి, చెప్తూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి, కంటెంట్ కూడా క్రియేట్ చేస్తూ ఉండాలి. మన యొక్క నాలెడ్జ్ లేకపోతే మన ఎక్స్పీరియన్స్ ఏంటో మనం చెప్పుకోవాలి, కంపల్సరీ చెప్పుకోవాలన్నమాట. దిస్ ఈజ్ రియలీ నీడెడ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. లేకపోతే వర్క్ అవ్వదు. పర్లేదులే, నా గురించి తెలీదా వాళ్ళకి అంటే తెలీదు, 100% తెలీదు. ఎందుకంటే ఫిజికల్గా ఉన్నప్పుడు మీ కాంటాక్ట్స్ మీ దగ్గర ఉంటుందేమో. మీరు డిజిటల్లోకి వెళ్ళిపోయినారంటే యు ఆర్ యాక్చువల్లీ కంపీటింగ్ విత్ ద ఎంటైర్ వరల్డ్. మొత్తం ప్రపంచంతో కాంపిటీషన్లో ఉన్నారు. మీలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మరోవర్ ఒక్కసారి ఇంటర్నెట్లోకి వెళ్ళిపోయినాము అంటే, ఇంటర్నెట్లో మీరు ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు అంటే అది ఆంధ్రాకా, లేకపోతే తెలంగాణకా, తమిళనాడుకా, ఇండియాకా, యూఎస్ కానీ ఉండదు. ఎంటైర్ వరల్డ్లో నీ ఇన్స్టాగ్రామ్ ఉంది. అర్థమైందా? సో
కాంపిటీషన్ కూడా దాటి రావాలా వెళ్ళాలి అంటే యూ హ్యావ్ టు కీప్ ఆన్ షోయింగ్ అప్ బేసికలీ. షోయింగ్ అప్ చేస్తూ ఉండాలి. షోయింగ్ అప్ అంటే నిన్ను నువ్వు చూపించుకుంటూ ఉండాలి నీ కంటెంట్ని. నీ ఫేస్ అన్నా చూపించు, లేకపోతే అట్లీస్ట్ నీ నాలెడ్జ్ ఏంటో చెప్పు. యూ హ్యావ్ టు గివ్ దెమ్ దట్ ఎడ్యుకేషనల్ కంటెంట్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ సే ఖచ్చితంగా ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేజర్గా కొత్తగా బయ్యర్స్ ఎవరైనా ఉంటే కనుక మేజర్గా వాళ్ళు చేసే 10 మిస్టేక్స్ ఏంటి, వీటి గురించి చెప్పు. ఓకే, తర్వాత రిజిస్ట్రేషన్కి ముందు ఖచ్చితంగా ఉండవలసిన డాక్యుమెంట్స్, చెక్ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఖచ్చితంగా చేసుకోవాల్సింది ఏంటి, రిజిస్ట్రేషన్కి ముందు రిజిస్ట్రేషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి. ఓకే, దీనికి కట్టాల్సిన వాట్ యూ కాల్ ఇవి ఉంటాయి కదా, చలానాలు ఏమి ఉంటాయి, అవంతి ఏంటి, ఎందుకు కట్టాలి, హెచ్డిఎంఏ అప్రూవ్డ్ అంటే ఏంటి, ఇట్లా వాట్ ఎవర్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ కంటెంట్ హ్యాస్ టు గో దేర్, వీళ్ళకి చెప్పాలి. ప్లస్ మిస్టేక్స్ అంటే నాట్ ఓన్లీ విత్ ద డాక్యుమెంట్స్, మామూలుగా చేసి ఎక్కడెక్కడ మోసపోతారు ఏంది కథ, యూ హ్యావ్ టు గివ్ దట్ వాల్యూ ఇవ్వాలి బేసికలీ ఫర్ ద పీపుల్. అప్పుడే వాళ్ళని ట్రస్ట్ చేస్తారు. ఓన్లీ దెన్ దట్ కన్వర్జన్స్ అంటే సేల్స్ దట్ విల్ హ్యాపన్. ఓకే ఫైన్. సో ఎడ్యుకేషనల్ కంటెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని నేను చెప్తుంటాను ఎప్పుడు. అండ్ దెన్ టెస్టిమోనియల్స్ కూడా ఇంపార్టెంట్. టెస్టిమోనియల్స్ అంటే నీ దగ్గర ఎవరైనా కొనుక్కొని వెళ్ళారనుకోండి, ఆబ్వియస్లీ దే హ్యావ్ టు కైండ్ ఆఫ్ గివ్ ద రివ్యూ తీసుకొని ఆ రివ్యూస్ వేరే వాళ్ళకి చూపిస్తే ట్రస్ట్ పెరుగుతుంది. ఓకే, ఇంతమంది కొన్నారా ఏంటి. ఓకే, సో ఎన్ష్యూర్ దట్ యూ టేక్ ఎ రియల్ రివ్యూ ఫ్రమ్ ద పీపుల్ అండ్ దెన్ గివ్ ఇట్ దేర్. ఐ ఆల్వేస్ రికమెండ్ అండ్ ఓన్లీ సపోర్ట్ రియలిస్టిక్ రివ్యూస్. తీసుకొని పెట్టండి. I'll tell you one thing. Audiences are not fools. Audience is not fools. I keep telling this. అందరికీ చెప్తూనే ఉంటాను, మూర్ఖులు కాదు. సో తెలిసిపోతుంది ఒకవేళ రివ్యూ కనుక ఫేక్ చేస్తుంటే, ఈ రోజు కాకపోతే రేపటికైనా తెలుస్తుంది. సో ట్రై టు బిల్డప్ స్లోలీ. డిజిటల్లో బిల్డ్ చేయడం కొంచెం స్లో ఉంటుంది, బట్ స్టిల్ బిల్డ్ చేయండి. అది బిల్డ్ చేయడానికే ఇది బేసికలీ. టెస్టిమోనియల్స్ తీసుకోండి. ఆల్రెడీ మీ దగ్గర ఉన్న క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెనకాల పడాలి కొంచెం బడి, నాకు ఇవ్వండి టెస్టిమోనియల్ అని చెప్తే ఇస్తారు వాళ్ళు. ఫాలోఅప్స్ చేయించండి మీ టీమ్స్ చేత. ఓకే ఫైన్. సో నెక్స్ట్ ఏంటరా అంటే బేసికలీ పెయిడ్ అంటే మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్ బేసికలీ. ఓకే, ఇక్కడ రీటార్గెటింగ్ కూడా చేస్తుంటాం అనమాట. అడ్వర్టైజ్మెంట్స్ రీటార్గెటింగ్ అంటే ఆల్రెడీ ఉన్న వామ్ ఆడియన్స్, కోల్డ్ ఆడియన్స్ ఉంటారు. వామ్ ఆడియన్స్ అంటే ఆల్రెడీ మనల్ని కాంటాక్ట్ అయిన వాళ్ళు, కోల్డ్ ఆడియన్స్ అంటే ఫస్ట్ టైం మనం రీచ్ అవుతున్నాం అనమాట. సో రీటార్గెటింగ్ కూడా చేయడం, ఇటువంటివి చేయాలి. ఇవన్నీ చేస్తూ ఉంటేనే ట్రాఫిక్ జనరేషన్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పీపుల్ విల్ కమ్ టు అస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడ్ అవ్వడం సంగతి తర్వాత అట్లీస్ట్ దే విల్ కమ్ టు అవర్ పేజ్, దే విల్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్, మన కంటెంట్ ఎంతో చూస్తారు, ఒక అవగాహన వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ ఆబ్వియస్లీ లీడ్ జనరేషన్. నెక్స్ట్ ఫేజ్ ఇక్కడ ఏంటంటే లీడ్ ఫామ్స్ కొన్ని పెట్టుకోవాలి. గూగుల్ ఫామ్స్ దొరుకుతాయి, గూగుల్ ఫామ్స్లో పెట్టుకోండి. దాని తర్వాత గూగుల్ ఫామ్స్ ఇస్తే వాళ్ళు దే విల్ హ్యావ్ టు కైండ్ ఆఫ్ గివ్ ద నేమ్ అండ్ నెంబర్ ఇస్తే దాని తర్వాత మనం తీసుకోవడం. ఓకే, మన యొక్క రీల్ వెళ్తుంది, వాళ్ళు ఫామ్ ఫిల్ చేస్తారు, మనకి లీడ్ అవుతారు, డేటా వస్తుంది మనకి, ఆ నేమ్ అండ్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి. లేకపోతే వాట్సాప్ సిటిఏ ద్వారా చేసుకోవచ్చు. వాట్సాప్ డైరెక్ట్గా సెండ్ వాట్సాప్ తీసుకొని. ఓకే, ఫ్రీ బ్రౌచర్లు, ప్రైస్ షీట్లు ఇవన్నీ కూడా కొంచెం ఇవ్వచ్చు వాళ్ళకి. సైట్ విజిట్కి బుకింగ్స్ ఇవన్నీ కూడా మనం చెప్పాలి లీడ్ జనరేషన్ టైంలో. ఓన్లీ దెన్ ఇట్ కమ్స్. ఓకే, సో ఫ్రీ బ్రౌచర్, ప్రైస్ షీటు, లేకపోతే దీన్ని ఏమంటారంటే బేసికలీ లీడ్ మ్యాగ్నెట్ అంటారు. లీడ్ మ్యాగ్నెట్ అంటే ఏంటి, అయస్కాంతం బేసికలీ. లీడ్ మ్యాగ్నెట్ గురించి కూడా ఒక వీడియో ఉంది మన యొక్క యూట్యూబ్ ఛానల్లో, వెళ్ళి చూడండి దాన్ని కూడా. విల్ గెట్ ఏ వెరీ గుడ్ ఐడియా ఆఫ్ వాట్ ఇట్ ఈస్. ఓకే, సో లీడ్ మ్యాగ్నెట్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ సే అదే ఏంటి, మీరు ఇటువంటిది 10 మిస్టేక్స్ అని చెప్పండి, లేకపోతే మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, ఇటువంటిది ఏదైనా తీసుకొని మీరు కొత్తగా కనుక ఇది చేస్తూ ఉంటే కనుక, కొత్తగా కొనుక్కోవాలనుకుంటుంటే ఈ 10 మిస్టేక్స్ అయితే మీరు చేసే ఛాన్సెస్ ఉంది. జాగ్రత్త చేయొద్దండి. మీకు ఇది ఏంటో తెలుసుకోవాలి అంటే నాకు మీ మొబైల్ నెంబర్ అవి ఇవ్వండి, ఇక్కడ నేను వెంటనే మీకు పీడిఎఫ్ పంపిస్తానని చెప్పడం. లేకపోతే ఒక వెబ్సైట్కి మనం డైవర్ట్ చేస్తే, వెబ్సైట్లో వాళ్ళ మొబైల్ నెంబర్ అది ఇచ్చేస్తే డైరెక్ట్గా పీడిఎఫ్ వెళ్ళిపోతుంది వాళ్ళకి. దట్స్ ఏ ఆటోమేటెడ్ సిస్టమ్ చేసుకోవచ్చు. సింపుల్గా చేసుకోవచ్చు. లీడ్ ఫామ్స్ ఇవ్వడము, ఫ్రీ బౌచర్స్ ఇవ్వడము, ప్రైస్ షీట్స్, పీడిఎఫ్స్, డాక్యుమెంట్స్ ఇవ్వడము. ఓకే, దీస్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ లీడ్ మ్యాగ్నెట్స్. అండ్ ఆబ్వియస్లీ నార్మల్గా అందరూ వాడే లీడ్ మ్యాగ్నెట్స్ ఏంటంటే ఆఫర్స్ పెట్టడం కూడా దట్స్ ఆల్సో ఏ లీడ్ మ్యాగ్నెట్, అయస్కాంతం, రైట్. ఓకే, ఫస్ట్ 10 బయ్యర్స్, ఇంత తక్కువ వాట్ యూ కాల్ సైట్ విజిట్ ఫీజు ఉండదు, లేకపోతే ఇంత తక్కువ డౌన్ పేమెంట్లో అవుతుందని చెప్పేసి అది
హియర్ వన్ మోర్ థింగ్ I observe is, I'll tell you, you are dealing with a high ticket. మీరు హై టికెట్తో మీరు డీల్ చేస్తున్నారు. హై టికెట్తో డీల్ చేసినప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే, కొంతమంది చూస్తుంటాను చాలా తక్కువ డౌన్ పేమెంట్ పెడుతూ ఉంటారు. తక్కువ డౌన్ పేమెంట్ పెడుతుంటారు. సో మైట్ బీ యువర్ ఆడియన్స్, మీ ఆడియన్స్ పైన డిపెండ్ అయ్యి ఉండొచ్చేమో. కానీ నేనేమంటానంటే, మై బిజినెస్ అనాలిసిస్ విత్ హూమ్ ఎవర్ ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఆన్ రియల్ ఎస్టేట్ పీపుల్, యూజువల్గా హూ ఎవర్ కమ్స్ దే విల్ ఆల్రెడీ వాళ్ళకి ఇంటెన్షన్ ఉంటుంది కొనాలని చెప్పేసి, దే ఆర్ రెడీ టు ఇన్వెస్ట్. అప్పో చేసి కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేసేది అనుకుంటారు. ఓకే, వెన్ యూ ఆర్ యాక్చువల్లీ గివింగ్ ఏ లీడ్ మ్యాగ్నెట్ ఆఫ్ వెరీ లో కైండ్ ఆఫ్ డౌన్ పేమెంట్ ఇటువంటిది మీరు ఇచ్చారనుకోండి, వాట్ ఎవర్ ద లీడ్ మీ దగ్గరికి వస్తున్నారో వాళ్ళు క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. అంటే ఏంటంటే లీడ్ క్వాలిఫికేషన్ అంటాం. అంటే ఏంటంటే బేసికలీ లీడ్ అవ్వడం వేరు, లీడ్ క్వాలిఫై అవ్వడం వేరు. మీ దగ్గర డైరెక్ట్గా ఒక లీడ్ వచ్చాడు అనుకోండి, ఆడు ఆల్రెడీ కొందాము అనే సిచ్యువేషన్లో కనుక వస్తే మీ దగ్గరికి, కొందాము అనే సిచ్యువేషన్లో మైండ్ సెట్తో వచ్చినాడంటే ఖచ్చితంగా ఒక 75% కొంటాడు. ఓకే, వాడేంటి ఆల్రెడీ డబ్బులు సెట్ చేసుకొని ఉంటాడు, లేకపోతే లోనుకు పోదాం అనుకుంటూ ఉంటాడు. సో హీ డజంట్ కేర్, ఎక్కువ కేర్ చేయడు. తక్కువ ఈఎంఐ రావాలా, ఎక్కువ ఈఎంఐ రావాలా. తక్కువ ఈఎంఐ అని చెప్పి నువ్వు లీడ్ మ్యాగ్నెట్ పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే, బేసికలీ పీపుల్ అక్కడికి రావడమే లో మైండ్ సెట్తో వస్తారు, లో ఎక్స్పెన్సెస్ మైండ్ సెట్తో వస్తారు, తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు ఉంటారు. సో ఆల్రెడీ వాడు ఇబ్బందుల్లో ఉంటాడు, అందుకే వాడు ఆ లో దీనికే వస్తాడు. సో వాడు నీ దగ్గర కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ, వాడి దగ్గర సేల్ తీసుకునే ఛాన్సెస్ తక్కువ. నువ్వు ఎగ్జాంపుల్సే నువ్వు మామూలుగా 10 లక్షలు డౌన్ పేమెంట్ ఇవ్వాల్సిన చోట నువ్వు ₹1,00,000 డౌన్ పేమెంట్ అన్నావు అనుకో, నీ దగ్గరకు వచ్చే క్యాండిడేట్ కూడా అలాంటి వాడే ఉంటాడు. వాడి దగ్గర ఉండదు పైసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని తప్పట్టలేం. 10 లక్షలు డౌన్ పేమెంట్ దగ్గర ఇవ్వాల్సిన చోట నువ్వు 8 lakhs డౌన్ పేమెంట్ అన్నావు అనుకో, 2 lakhs డౌన్ పేమెంట్ తగ్గిస్తున్నామని చెప్పినావు అనుకో, దట్స్ అ ఫేర్ డీల్ అనమాట. ఆల్రెడీ వచ్చేవాడే నీ దగ్గరికి ఇంటెన్షన్తో వస్తాడు. సో ఇక్కడ లీడ్ క్వాలిఫై అవ్వడం, ఫిల్టర్ చేస్తున్నారు అనమాట బేసికలీ. మీరే ఆలోచించండి, ₹1,00,000 డౌన్ పేమెంట్ ఆశతో వచ్చే వాళ్ళు ఒక 100 మంది వస్తే దాంట్లో ఒకరో ఇద్దరో లేకపోతే 4-5 కన్వర్ట్ అవుతారు. 7 lakhs డౌన్ పేమెంట్ అని పెడితే వచ్చేవాళ్ళు, నీ దగ్గరికి వచ్చేవాళ్ళు 10 మంది అయినప్పటికీ కూడా ఆ 10 మందిలో కూడా 3-4 కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మీకు. ఎందుకంటే 8 lakhs వాడు ఆల్రెడీ మైండ్ సెట్తో వచ్చింటాడు కాబట్టి వాడు ఆల్రెడీ కొనుక్కునే సిచ్యువేషన్లో ఉంటాడు. ఓకే, సో కీప్ దిస్ ఇన్ మైండ్. సో దిస్ ఈజ్ అబౌట్ ద లీడ్ జనరేషన్. సో నెక్స్ట్ లీడ్ ఫాలోఅప్. లీడ్ ఫాలోఅప్ అంటే ఏంటి? లీడ్ని ఫాలో అప్ చేయడం. దిస్ ఈజ్ ద మెయిన్ ప్లేస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ ఫెయిల్ అనమాట. ఐ విల్ టెల్ యూ. ఆటో వాట్సాప్ రిప్లేస్ పెట్టుకోవచ్చు మనం. ఓకే, క్విక్ రిప్లేస్ పెట్టుకోవచ్చు, ఆటో రిప్లేస్ కూడా పెట్టుకోవచ్చు. చాట్ బాట్స్ వచ్చేసినాయి మనకి వాట్సాప్ ఏపీఐతో. కాలింగ్ టీమ్ ఒకటి మెయింటైన్ చేయండి. వెన్ ఎవర్ గెట్ ఏ లీడ్ కాల్ చేయండి. సిఆర్ఎం ఒకటి కానీ ట్రాకింగ్ కానీ చేయండి. దిస్ ఇస్ ఆల్సో మెనీ పీపుల్ ఫెయిల్ హియర్ ఆల్సో. సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అనమాట. ఏదో ఒకటి జోహో అని ఒకటి ఉంది. సింపుల్గా చెప్పాలి అంటే గూగుల్ షీట్స్తో కూడా మీరు చేసుకోవచ్చు. గూగుల్ షీట్స్లో యూ కెన్ డైరెక్ట్లీ కీప్ ఆన్ మెయింటైనింగ్ దట్. ఆటోమేషన్ చేసి మీకు వచ్చే లీడ్ని డైరెక్ట్గా గూగుల్ షీట్స్లోకి ఇది చేయొచ్చు అనమాట. వాట్ యూ కాల్ డైవర్ట్ చేసుకోవచ్చు. డైవర్ట్ చేసుకొని దాన్ని కనుక మీరు నీట్గా ఆర్గనైజ్డ్గా పెట్టుకున్నారనుకోండి, ఫాలోఅప్ చేయడానికి ఎవరికి టీమ్స్కి ఫాలోఅప్ చేయడానికి కన్ఫ్యూజన్స్ ఉండకుండా ఈజీగా ఫాలోఅప్ చేస్తారు. లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటి, లైక్ మర్చిపోవడము, డబల్ సార్లు కాల్ చేయడము, డిలే చేయడము, అవన్నీ కూడా చెప్తాను. సో సిఆర్ఎం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ రియల్ ఎస్టేట్. అండ్ రిమైండర్ సిస్టమ్ ఒకటి పెట్టుకోవడం. ఓకే, ఇవన్నీ కూడా ఉండాలి. అండ్ ట్రస్ట్ బిల్డింగ్, ఐ టోల్డ్ యూ, ట్రస్ట్ బిల్డింగ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను చెప్పాను ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ వెరీ హై టికెట్, రైట్? ప్రోడక్ట్ ప్రైస్ ఈజ్ హై అండ్ ఇట్స్ వెరీ ఎమోషనల్ ఆల్సో. మెనీ పీపుల్ బై విత్ ఎమోషన్. సో ఆ ఎమోషన్తో వెళ్ళేటప్పుడు ట్రస్ట్ ఉంటేనే వెళ్తారు. ఓకే, నేను వీడిని నమ్మగలుగుతానా లేదా, దట్స్ అన్ ఎమోషన్. వీడిని నమ్మగలుగుతానా లేదా, నమ్మేటట్టుగా ఉంటే కోట్లు కూడా పెట్టేవాళ్ళు ఉంటారు. నమ్మకపోతే పైసా కూడా పెట్టాడు. దట్స్ ఆల్సో దేర్. అండ్ ఆబ్వియస్లీ దిస్ ఇస్ హై టికెట్ ఆల్సో. సో ట్రస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నేను చెప్పినట్టు ఆల్రెడీ ఇక్కడ ఏంటి, క్లయింట్ టెస్టిమోనియల్స్ పెడుతూ ఉండడం మంచిది, పెట్టాలి. సక్సెస్ స్టోరీస్ ఉంటే పెట్టండి ఏదైనా కనుక. ఓకే, ఈ వెంచూర్ కంప్లీట్ చేసాం, ఈ వెంచూర్లో ఇన్ని ఆల్రెడీ ఫిల్ అయ్యాయి. వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చేసిన ఐ విల్ టెల్ యూ వన్ థింగ్.
కొంచెం అథెంటిక్గా మనం చేసామనుకోండి చాలా బాగా వర్క్ అవుతుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ టు గో దేర్. వెళ్ళిన తర్వాత వాళ్ళ చేత మీరు ఎవరి చేత ఆల్రెడీ కొన్న వాళ్ళ చేత యూ కెన్ ఆస్క్ దెమ్ టు టాక్ సమ్ గుడ్ థింగ్స్ అబౌట్ దట్ పర్టికులర్ వెంచర్. ఎలా ఉంది మీకు, ఏంటి, ఏం సంగతి అని చెప్పి యాడ్ లాగా రన్ చేయడం అని కాదు. ట్రై టు బిల్డ్ దిస్ కైండ్ ఆఫ్ సిస్టమ్ పెట్టండి ప్రతిసారి. డోంట్ ఆల్వేస్ టార్గెట్ ఇన్ ఏ ప్రమోషనల్ సేల్స్ వైజ్గా కాకుండా ఆర్గానిక్గా చెప్పడానికి ట్రై చేయండి. ఇట్ విల్ వర్క్. డిజిటల్ మార్కెటింగ్లో అది ఎక్కువ వర్క్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. పర్సనల్ బ్రాండింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ట్రస్ట్కి పర్సనల్ బ్రాండింగ్ ఇది ఏం క్రియేట్ చేస్తుందో చూద్దాం. పర్సనల్ బ్రాండింగ్ అంటే ఏంటంటే బేసికలీ నీ పేరు యూజ్ చేసుకొని ముందుకెళ్ళడం. మన యొక్క వెంచర్ పేరు లేకపోతే మన యొక్క ఆఫీస్ పేరు కంటే కూడా ఓకే ఏమేమి క్రియేట్ చేస్తుందంటే బేసికలీ ఫెమిలియారిటీ అంటే ఆయనకి నాకైనా తెలుసు, ఓకే ఓహో మనకు తెలిసిన వాడే కదా అన్నట్టు. అథారిటీ బిల్డ్ చేస్తుంది. పేరు మీద అథారిటీ బిల్డ్ చేస్తుంది. ఓకే దిస్ గై, ఓకే ఈయన గురించి నాకు తెలుసు, ఓ చాలా వెంచర్స్ ఉన్నాయి ఈయన దగ్గర, ఈజ్ ఎ వెరీ గుడ్ రియల్ ఎస్టేట్. ఓకే ట్రస్ట్, ఆబ్వియస్లీ ఇట్ క్రియేట్స్ ట్రస్ట్. మీ పేరు మీదనే పర్సనల్ బ్రాండింగ్ క్రియేట్ చేసుకోవడం అనమాట ఇన్స్టెడ్ ఆఫ్ ఇది. సో ఆ పేరు మీదనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, మీ పేరు మీదనే ఫేస్బుక్ పేజ్ ఉంటుంది, ఇలా. ఓకే రీకాల్ చేసుకోవడానికి వాల్యూ బేసికలీ. ఓకే వాల్యూ కూడా బాగా ఇదవుతుంది అనమాట. పీపుల్ కీప్ ఆన్ రిమెంబరింగ్. రియల్ ఎస్టేట్ అంటే నాకు ఈయన పేరు గుర్తొచ్చేసేలా, ఓకే ఫైన్ ఇలా ఉండాలా. రెఫరల్స్ బాగా పెరుగుతాయి దీనివల్ల. చాలా బాగా పెరుగుతాయి. ఓకే రెఫరల్స్ పెరుగుతాయి. సో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మామూలుగా లేకపోతే అంటే నేను ఈయన్ని నమ్మొచ్చా. ఫస్ట్ పాయింట్, నేను ఈయన్ని నమ్మొచ్చా. ఒకవేళ వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి? లక్షలలో కోట్లలో ఇన్వెస్ట్ చేస్తున్నా కదా. డస్ హీ రియలీ నో ద మార్కెట్ అంటే తెలుసా? ఇవన్నీ చేయాలి అంటే ఏం చేయాలి? ఈ క్వశ్చన్స్ అంతా వీ హ్యావ్ టు క్లోజ్ దీస్ క్వశ్చన్స్. మెయిన్ క్వశ్చన్స్ ఈ మూడింటిని మనం క్లోజ్ చేయాలంటే వీ హ్యావ్ టు రిజాల్వ్ దెమ్ అండ్ గివ్ దెమ్ అన్ ఆన్సర్. ఎలా చేస్తాం ఇది? దట్ ఈస్ ద నెక్స్ట్ వన్ విచ్ ఈజ్ నథింగ్ బట్ కంటెంట్. కన్సిస్టెంట్గా అంటే తూచా తప్పకుండా వేయడమే. ఓకే ప్రాపర్టీ వాక్ త్రూ వీడియోస్ ఇది ఎనీవే చేస్తూనే ఉంటారు. మార్కెట్ అప్డేట్స్ చెప్పడం, ఎలా నడుస్తుంది ఏంటి అని చెప్పేసి, ఎట్లుంది, అప్ అయిందా, డౌన్ అయిందా, తగ్గిందా, ఎట్లా నడుస్తుంది. టెల్ అబౌట్ రియల్ ఎస్టేట్, యువర్ మార్కెట్ గురించి జనాలకి కొంచెం అవగాహన ఇవ్వండి. ఓకే ఇన్వెస్ట్మెంట్ టిప్స్ ప్రొవైడ్ చేయొచ్చు. ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ఏంటి కథ, ఏం సంగతి అని చెప్పి. సక్సెస్ స్టోరీస్ అయితే ప్రతిసారి చెప్తూనే ఉన్నాను. బిహైండ్ ద సీన్స్ అంటే ఎగ్జాంపుల్సే. మీరు ఈరోజు స్టార్ట్ చేసినారు, ఇంటి నుంచి బయలుదేరినారు. టుడే నా డైలీ రియల్ ఎస్టేట్ జర్నీలో ఈరోజు ఒక 1 డే ఇన్ మై రియల్ ఎస్టేట్ జర్నీ అని చెప్పి బిహైండ్ ద సీన్స్ మీరు ఏం చేస్తారు? పొద్దున్న లేచి మీ వెంచర్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా మాట్లాడతారు. అక్కడ కాంట్రాక్టర్తో మాట్లాడతారు, లేకపోతే డెవలపర్తో మాట్లాడతారు, ఏదో ఉంటుంది అది ఇది. అక్కడి నుంచి మీరు మెల్లగా ఆఫీస్కి వెళ్తారు. ఆఫీస్కి వెళ్ళినాక ఒక 2-3 ఒకసారి క్లయింట్ వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళకి బ్రోచర్స్ చూపిస్తారు. అక్కడక్కడ ఫోటోలు తీపించండి, వీడియోలు తీపించండి. మీ వెనకాల నుంచి ఎవరైతే ఉన్నారో మీ టీంకి ఉన్నారో చెప్పెట్టండి. నేను వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఫోటోలు తీయండి, వీడియోలు తీయండి అని చెప్పెట్టండి. అవన్నీ తీసి వీడియో ఎడిటింగ్ చేసి పంపించడమే. బిహైండ్ ద సీన్స్ 1 typical day ఇన్ మై రియల్ ఎస్టేట్ బిజినెస్ అని చెప్పి. ఇట్స్ గుడ్. ఎడ్యుకేషనల్ నేను అదే చెప్పింది. ఎడ్యుకేషనల్ రీల్స్ ప్రొవైడ్ చేయండి. జనాలకి ఏమేమి తెలియదో అనేది తెలియజేయండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియోస్ కూడా పెట్టండి. ఏదైనా క్వశ్చన్ ఆన్సర్ ఏదైనా అంటే ఎటువంటి క్వశ్చన్ అడుగుతారు కస్టమర్, దానికి ఆన్సర్ ఏంటి అని చెప్పి. యూ హ్యావ్ టు నో, యూ మైట్ బి నోయింగ్ యువర్ బిజినెస్ రైట్, మీ యొక్క మార్కెట్ గురించి దాంట్లో. ఓకే అండ్ దిస్ విల్ ఆబ్వియస్లీ బిల్డ్ ఎ స్ట్రాంగ్ కమ్యూనిటీ, వెరీ స్ట్రాంగ్ కమ్యూనిటీ. ట్రస్ట్ బిల్డింగ్ జరుగుతుంది ఇంత మీకు. ఓకే ట్రస్ట్ బిల్డింగ్ అంటే స్ట్రాంగ్. అండ్ నెక్స్ట్ వన్ కన్వర్జన్ సిస్టమ్ ఎలా ఉంటుందో చూద్దాం. కన్వర్జన్ సిస్టమ్ అంటే లీడ్ నుంచి సేల్ అవ్వాలి. ఎలా? సైట్ విజిట్స్, ఆబ్వియస్లీ సైట్ విజిట్స్కి తరచూ ఇది చేస్తూ ఉండండి. ఫ్రీ సైట్ విజిట్స్ అని చెప్పండి. పిక్ అండ్ డ్రాప్ పెట్టండి. ఇఫ్ హీ ఈజ్ ద నియర్ రేడియస్ ఆఫ్ 5 kilometers విల్ కమ్ అండ్ పిక్ యూ అప్ అని చెప్పండి. దేర్ ఆర్ సో మెనీ ఐడియాస్ దట్ ఐ కెన్ గివ్. నా దగ్గర ఉన్న ఐడియాస్ నేను మీకు చెప్పగలుగుతాను. బట్ మీరే ఒక్కసారి ఆలోచించండి, పిక్ అండ్ డ్రాప్కి మీకు అయ్యే ఖర్చు ఎంత, వాడు మీ దగ్గరికి వస్తే మీకు వచ్చే లాభం ఎంత, మీకు వచ్చే రెవెన్యూ ఎంత. ఓకే చిన్న ఐడియాస్ పెట్టుకోండి. అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ఈజ్ వెరీ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అంటే వచ్చినోడు నేను ఎందుకు కొనాలా, ఇది ఉందా అది ఉందా అంటే దట్స్ అన్ అబ్జెక్షన్. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలా అని చెప్పి యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఓకే
సో దిస్ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ఆల్సో హ్యాస్ టు కమ్ ఇన్ ద డిజిటల్ వరల్డ్ ఆల్సో. మొదట్లోనే నువ్వు కొంచెం అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ చేయాలా నీ రీల్స్ ద్వారా. అంటే డైరెక్ట్గా చెప్పడం కాదు, ఇక్కడ ఇట్లుంటే ఇట్లా చెప్పచ్చు, డైరెక్ట్గా కూడా చెప్పచ్చు. క్వశ్చన్ ఆన్సర్, నేను చెప్పాను కదా క్వశ్చన్ అండ్ ఆన్సర్ వీడియోస్ అని. నాట్ ఓన్లీ ఎడ్యుకేషనల్, మీ వెంచర్స్ కూడా ఇట్లా మామూలుగా నన్ను అడిగే క్వశ్చన్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మామూలుగా నన్ను అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇన్ని ప్రాజెక్ట్స్ చేస్తుంటారు కదండి, ఇన్ని ప్రాజెక్ట్స్లలో మీరు ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి మీరు ఎంత టైం ఇవ్వగలుగుతారు, మీరు మామూలుగా ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఇది ఏదో అడిగాడు అనుకుందాం. ఓకే, సో ఇట్లాంటి క్వశ్చన్ వస్తే దీనికి ఆన్సర్ నేను చెప్తున్నానండి, ఇది విషయం అని చెప్పి మీరే ఆన్సర్ ఇస్తారు. ఇఫ్ ఎనీబడి హ్యావ్ ఎనీ ట్రస్ట్ ఇష్యూ, ఏదైనా డౌట్ వస్తే యూ హ్యావ్ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ముందుగానే చేయొచ్చు. ఓకే, మీకే తెలిసి ఉంటుంది. మామూలుగా క్లయింట్స్ వస్తారు మీ దగ్గరికి వచ్చి ఎన్నో క్వశ్చన్స్ అడుగుతారు, ఆ క్వశ్చన్స్ తీసుకెళ్ళి పెట్టండి డిజిటల్లో కూడా. గాట్ ఇట్. ఆఫర్స్, ఆబ్వియస్లీ ఆఫర్స్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను. అండ్ ఫైనలీ క్లోజింగ్, అప్పుడే ఇవన్నీ చేస్తుంటే క్లోజింగ్ అవుతుందన్నమాట ప్రాపర్లీ. ఓకే ఫైన్, దట్స్ అ కన్వర్జన్ సిస్టమ్. అండ్ లాస్ట్, ఆటోమేషన్ అండ్ స్కేలింగ్. నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం, నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి మన యొక్క ఆఫీస్ని, రైట్? దట్స్ వాట్ ఈస్ స్కేలింగ్. లెట్స్ సీ వాట్ వీ హ్యావ్ హియర్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏఐ టూల్స్. స్ట్రాటజీ కొంచెం ఆపుదాం, చూపిస్తాను. ఏఐ టూల్స్, ఫస్ట్ ఏఐ టూల్స్ గురించి మాట్లాడదాం ఇక్కడ. ఆటోమేటెడ్ ఫాలోఅప్స్ ఎలా చేయొచ్చు, దేంతో చేయాలి, దాని తర్వాత సిస్టమ్స్, అనలిటిక్స్ అంటే ఏంటి, ఎక్స్పాన్షన్ స్ట్రాటజీ ఏమైనా పెట్టుకోగలుగుతామా. ఓకే, ఏఐ టూల్స్ ఆబ్వియస్లీ నేను ఎప్పుడు రికమెండ్ చేస్తే చాట్ జీపీటీ, జెమినీ, మెటా ఏఐ, ఇంకా దండిగా ఉన్నాయి. సి ఐల్ టెల్ యూ, ద వన్ హూ యూజెస్ ఏఐ ఇన్ దిస్ ఎరా వాడు ముందుకెళ్ళిపోతాడు. ఎవడైతే యూజ్ చేస్తాడో బాగానే ఏఐని. ఏఐ వచ్చి అది పోయింది ఇది పోయింది అని అంటుంటారు చాలామంది. నో, ఎవడైతే యూజ్ చేయలేదో వాడు వెనకబడిపోతుంటాడు. యూజ్ చేసేవాడు, వాడి కాంపిటీటర్ వాడు ముందుకు వెళ్ళిపోతుంటాడు. సో ఏఐని యూజ్ చేయండి. అంటే దీన్ని యూజ్ చేయడం ఎలా నేర్చుకోవాలి కొద్దిగా. మంచి అవుట్పుట్ ఇస్తుంది, మన బుర్రని బాగా ట్యూన్ చేస్తుంది. ఏం అడిగితే అది చెప్తుంది అది ఏఐ. ఓకే, బట్ యూ హ్యావ్ టు లెర్న్ ఎ బిట్ అబౌట్ ఇట్. బేసికలీ ఇక్కడ ఏమేమి, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గురించి చెప్పాను కదా. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ దాన్ని అడగని చెప్తుంది. మామూలుగా రియల్ ఎస్టేట్లో కస్టమర్స్ వస్తే అడిగే క్వశ్చన్స్ ఏంటి చేస్తుంది మీకు లిస్టు, మీరు వాటికి ఆన్సర్స్ ఇవ్వండి. గాట్ ఇట్. సో అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ఏమేమి చేయొచ్చు నేను రియల్ ఎస్టేట్లో, ఇట్ విల్ గివ్ యూ. అడగచ్చు, నేను 10 రీల్స్ చేద్దాం అనుకుంటున్నాను, బిహైండ్ ద సీన్స్ రీల్స్, నాకు ఐడియాలు ఇవ్వగలుగుతావా, ఇట్ విల్ గివ్ యూ. ఓకే, సో బట్ దానికి ఏంటంటే యూ హ్యావ్ టు ట్రైన్ దట్ మోడల్, కొంచెం ట్రైన్ చేసి నీ గురించి చెప్పి అది ఇది చేయాలన్నమాట. బట్ ఏఐని వాడుకోవాలి కంపల్సరీగా. ఆటోమేటెడ్ వర్క్ ఫ్లోస్ క్రియేట్ చేసుకోవచ్చు మెయిన్లీ వాట్సాప్ ఏపీఐతో. ఈమెయిల్ మార్కెటింగ్ అనేది ఇక్కడ రియల్ ఎస్టేట్లో కొంచెం మనం వెళ్ళేది ఆల్మోస్ట్ ఆఫ్లైన్ కస్టమర్స్ కాబట్టి అంత ఎక్కువ వర్కౌట్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయను. కానీ వాట్సాప్ ఏపీఐ అయితే ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఆటోమేటెడ్ ఫాలోఅప్స్ ఉండాలి. ఒకసారి నీకు లీడ్ అయిపోయాడా, అప్పుడప్పుడు వాళ్ళకి ఇది పంపిస్తూ ఉండడము, వాట్ యూ కాల్ వెంచర్స్ గురించి పంపిస్తూ ఉండడము, అప్డేట్స్ గురించి పంపిస్తూ ఉండడం, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే దాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి పంపిస్తూ ఉండడము, ఫాలోఅప్స్ చేయడం. ఆబ్వియస్లీ ఫాలోఅప్ చేయడం, ఎవరు నీకు లీడ్ అయిపోయిన తర్వాత వాడు నీతో మళ్ళీ కనెక్ట్ అవ్వలేదా, మళ్ళీ వాళ్ళకి ఫాలోఅప్ చేయడం, రిమైండర్స్ చేయడం. ఇక్కడే ఆటోమేటెడే కాకుండా టీమ్స్ కూడా మనకి ఇక్కడ మెయిన్లీ ఇంపార్టెంట్. టీమ్స్ సిస్టమ్స్ని మనం ఎక్స్పాండ్ చేయడానికి బిల్డ్ చేయాలి. బేసికలీ యూ హ్యావ్ టు క్రియేట్ సమ్ వర్క్ ఫ్లోస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ ఫ్లోస్ అంటే ప్రాసెస్లు. ఓకే, ఈరోజు కాల్ వచ్చిన తర్వాత ఆయనకి కంపల్సరీగా లీడ్ దొరికితే వితిన్ 3 hours వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి, లేకపోతే వితిన్ 1 hour కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయిన తర్వాత ఓకే అయిందా, ఆయన నెక్స్ట్ డే కల్లా సైట్ విజిట్కి వచ్చేదాన్ని ట్రై చేయండి. లేదు లిఫ్ట్ చేయలేదా, ఆఫ్టర్ 2 hours మళ్ళీ కాల్ బ్యాక్ చేయాలా. లిఫ్ట్ చేసి మళ్ళీ మాట్లాడతానన్నాడా, ఇంకొంచెం గ్యాప్ ఇచ్చింది, లేకపోతే నెక్స్ట్ డే మాట్లాడాలి. క్రియేట్ సమ్ ప్రాసెస్. దాని తర్వాత రిమైండర్ ఎప్పుడు పంపించాలా, మళ్ళీ నేను మీతో మాట్లాడతాను సార్ అంటే ఎట్లా పంపించాలా, ఎట్లా మాట్లాడతాం. ట్రై టు క్రియేట్ సమ్ వర్క్ ఫ్లో, టాస్క్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వండి. ఓకే, ఎనీవే ఎగ్జాంపుల్స్ కొన్ని ఆల్రెడీ ఇచ్చాను, చూద్దాం మళ్ళీ ఇక్కడ విత్ అండ్ వితౌట్ ఎగ్జాంపుల్స్ కనుక తీసుకుంటే. వితౌట్ మామూలుగా సిస్టమ్స్ లేకపోతే డిలేడ్ రెస్పాన్సెస్, రిపీటెడ్ కాల్స్ చేస్తూ ఉంటారు, చేసిన వాళ్ళకే కాల్ చేస్తుంటారు, వాడికి ఇరిటేషన్ వచ్చేస్తుంది అనమాట. అలా కూడా చేయొద్దు. యూ హ్యావ్ టు గివ్ సమ్ కైండ్ ఆఫ్ స్పేస్. ఆర్ కొంతమంది లీడ్స్ ఉంటారు, డెడ్ లీడ్స్, జంక్ లీడ్స్ అంటాం. లీడ్ ఏమంటాడు, వాడు ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇంపల్సివ్గా వాడు క్లిక్ కొట్టేసి మీకు ఇది చేసింటాడు, లీడ్ ఇచ్చేసింటాడు, కానీ నెంబర్ ఇచ్చేసింటాడు, కానీ వాడు లిఫ్ట్ చేయడు. ఇంకా దట్స్ కాల్ యాజ్ ఎ జంక్ లీడ్. వాడిని నువ్వు పెట్టుకొని లాభం ఉండదు, ఎంతసేపు చేసినా వాడు ఏదో ఆ ఇంపల్సివ్ దీంట్లో చేసింటాడు అనమాట.
సో ఒకసారి 2 సార్లు చేయడం, మళ్ళీ లైట్ తీసుకోవడం, రిపీటెడ్గా కాల్ చేయడం. ఒకవేళ రిపీటెడ్ కాల్ చేస్తే నిజంగానే జెన్యూన్ క్వాలిఫైడ్ లీడ్ అయినా కూడా వాళ్ళు కూడా దే విల్ టర్న్ ఆఫ్ అయిపోతారు. వాళ్ళు మీకు మళ్ళీ ఇంత సతాయిస్తున్నాడేమని చెప్పేసి ఇవన్నీ ఉంటాయి. కన్ఫ్యూజన్లు ఎక్కువ అయిపోతుంటాయి ఒకవేళ సిస్టమ్ కనుక మనం క్రియేట్ చేయకపోతే టీమ్స్తో. ట్రై టు డూ సమ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ కూడా చాట్ జీపీటీని అడగండి, ఇస్తుంది. విత్ ప్రాసెస్తో వెళ్ళామంటే ఇన్స్టెంట్ రెస్పాన్స్లు, ప్రాపర్ ఫాలో అప్ జరుగుతుంది. కస్టమర్ ఎక్స్పీరియన్స్, స్మూత్ కస్టమర్ ఎక్స్పీరియన్స్, దిస్ ఈస్ ద వెరీ 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 ఇంపార్టెంట్ వన్. ఓకే, ద వన్ అండ్ ఓన్లీ థింగ్ ఐ ఆల్వేస్ బిలీవ్ అండ్ టేక్ కేర్ ఈస్ కస్టమర్ ఎక్స్పీరియన్స్. ఏమున్నా లేకపోయినా కస్టమర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సిందే. ఓకే, సో దిస్ విల్ గివ్ యూ మోర్ లీడ్స్గా తీసుకోండి ఎక్కడైనా సరే. ఎండ్ ఆఫ్ ద డే హీస్ ఎ కస్టమర్ అయిపోయి ఉంటే కూడా ఆబ్వియస్లీ he will get రిపీటెడ్ సేల్స్ ఫ్రమ్ కస్టమర్స్, సమ్ ఆఫ్ ద కస్టమర్స్ ఇఫ్ హీ ఈస్ గుడ్. ఓకే, అట్ ఈస్ లెవెల్. అనలిటిక్స్ చూసుకోవాలి. మనం ఆటోమేట్ చేసి స్కేల్ చేసుకోవాలంటే అనలిటిక్స్ చెక్ చేయాలి. అనలిటిక్స్ అంటే ఎలా నడుస్తుంది ప్రస్తుతానికి మన బిజినెస్, ఏం నడుస్తుంది, ఎక్కడ మార్కెటింగ్లో ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉంది, ఏముంది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెటింగ్, యాడ్ పర్ఫార్మెన్స్ ఎలా నడుస్తుంది, ఏ యాడ్ పని చేస్తుంది, ఏ యాడ్ పని చేయట్లేదు, ఎటువంటి యాడ్స్ రన్ చేద్దాము అంటే యూ హ్యావ్ టు క్రియేట్ ఎ సిస్టమ్. రీచ్ ఎలా ఉంది, ఎన్ని క్లిక్స్ వస్తున్నాయి, ఒక లీడ్కి ఎంత కాస్ట్ పడుతుంది, మనం ఇంకా ఎంత ఇన్వెస్ట్ చేయగలుగుతాము, ఒక లీడ్కి నేను ఇంకా ఏమైనా కాస్ట్ ఎక్కువ అవుతా అంటే దాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి, యాడ్ మార్చాలన్నా, ఆడియన్స్ మార్చాలన్నా, కన్వర్జన్ రేట్ ఎంత. కన్వర్జన్ రేట్ అంటే లీడ్ నుంచి కన్వర్జన్ అయ్యే దానికి ఉండే మధ్యలో ఉండే రేట్ అనమాట. గాట్ ఇట్. సో 100 మంది లీడ్స్ ఉన్నారు, 100 మందిలో నాకు 10 మంది కన్వర్ట్ అయినారంటే కన్వర్జన్ రేట్ ఈస్ 10%. సో 10% 20% ఎట్లా చేయాలి, ఏంటి సంగతి, ఇవన్నీ కూడా. ఓకే, ఇది కూడా చెప్తాను హౌ అని చెప్పి. సో ఇక్కడ చెప్తాను కన్వర్జన్ రేట్కి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నర్చరింగ్ అంటారు. లీడ్ అయిపోయిన తర్వాత వాడిని దగ్గరికి వచ్చేంత వరకు, కన్వర్ట్ అయ్యేంత వరకు నర్చరింగ్ చేస్తాం. ఇవన్నీ ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పింది. దానికి పదం నర్చరింగ్. ఏంటి, ఫాలో అప్ చేయడము, ఫ్రీబీస్ పంపించడము. ఓకే, ఫ్రీబీస్ పంపించడము, కైండ్ ఆఫ్ మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇస్తూ ఉండడము. ఇక్కడ ఇది ఉంది, ఎప్పుడు కొనడానికి ఏ అని చెప్పకుండా కొత్త ఎడ్యుకేషనల్ వీడియోస్, వాల్యూ ప్రొవైడ్ చేయడము బేసికలీ. ఓకే, దట్స్ కాల్డ్ యాజ్ నర్చరింగ్. దట్ విల్ ఇంక్రీజ్ ద కన్వర్జన్ రేట్. సోషల్ మీడియాలో అయితే రీల్ వ్యూస్, ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఇది బేసిక్గా మార్కెటింగ్ అని చెప్పని. ఇక్కడ సోషల్ మీడియా లోపలికి వెళ్తే ఎంగేజ్మెంట్ ఎలా ఉంది, మళ్ళీ ఫాలోవర్స్ గ్రోత్ ఉందా లేదా, వాచ్ టైం ఎట్లుంది మన వీడియోస్కి, దాని తర్వాత షేర్లు చేస్తున్నారా, సేవ్లు చేయాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా యూ హ్యావ్ టు థింక్ అండ్ ఎస్టాబ్లిష్. యూ హ్యావ్ టు థింక్ అండ్ గ్రో మోర్ అనమాట. ఐ మీన్ అప్డేట్ ద కంటెంట్ కొంచెం వాల్యూ ప్రొవైడ్ ఎక్కువ చేయడానికి అలా. ఓకే, వెబ్సైట్కి వెళ్తే ఏం చేయాలి, వెబ్సైట్ విజిటర్స్ ఎంతమంది వస్తున్నారు, ట్రాఫిక్ సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నారు, వీళ్ళంతా. ల్యాండింగ్ పేజ్ ఉంటే ల్యాండింగ్ పేజ్ పర్ఫార్మెన్స్ ఎలా నడుస్తుంది, ఫామ్ సబ్మిషన్స్, ల్యాండింగ్ పేజ్లో ఫామ్ సబ్మిషన్స్ కూడా ఉంటాయి డైరెక్ట్గా. ఏంటి, అక్కడే మొబైల్ నెంబర్ అది ఇవ్వడానికి, ఇవన్నీ ఎలా నడుస్తుంది, ఎంతమంది చేస్తున్నారు. ఓకే, యూ హ్యావ్ టు మెయింటైన్ దిస్ డేటాబేస్. ఇవన్నీ మన దగ్గర ఉంటే కనుక ఓన్లీ దెన్ యూ విల్ బీ ఏబుల్ టు గెట్ ఇన్ టు దట్ స్కేలింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కమ్స్ సేల్స్. ఆబ్వియస్లీ ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ సేల్స్, సైట్ విజిట్స్ ఎన్ని వచ్చాయి, నెంబర్ ఆఫ్ లీడ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ ఆఫ్ లీడ్స్ ఎంతమంది వచ్చాయి, సైట్ విజిట్స్ ఎంతమంది వచ్చాయి. లీడ్ అవ్వడం వేరు, సైట్ విజిట్ అవ్వడం. క్లోజింగ్స్ ఎన్ని చేసాం, సేల్స్ ఎంత రెవెన్యూ జనరేట్ అయింది, బెస్ట్ పర్ఫార్మింగ్ ప్రాజెక్ట్స్ ఏంటిది, వాటిల్లో ఏం సెలెక్ట్ చేసుకుందాం, ఏం సంగతి, ఇవన్నీ కూడా అనలిటిక్స్. ఇఫ్ యూ కైండ్ ఆఫ్ టేక్ కేర్ ఆఫ్ దీస్ థింగ్స్, ఓన్లీ దెన్ యువర్ ఎక్స్పాన్షన్ విల్ బీ ఈజియర్. ఓకే, ఫైన్. నెక్స్ట్ స్ట్రాటజీ చూద్దాం చిన్నగా. ఓకే, చిన్న స్ట్రాటజీ చూద్దాం. బ్రాండ్ విజిబిలిటీ ఉండాలి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బ్రాండ్ విజిబిలిటీ ఉండాలి. బ్రాండ్గా చూడాలండి మిమ్మల్ని వాళ్ళు. ఓకే, సో యాజ్ ఐ సెడ్ యూ, కంటెంట్ మేనేజ్మెంట్, కంటెంట్ సిస్టమ్ వెళ్తూ ఉండాలి. కంటెంట్ నీ గురించి, పర్సనల్ బ్రాండింగ్ తీసుకున్నా కూడా నీ గురించి నువ్వు ఫేస్ చూపించి మాట్లాడు. సీ, టుడేస్ ఎరా హ్యాస్ బికమ్ సో చాలా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఫేస్ చూపించి మాట్లాడే వాళ్ళకి ఇంకా ఎక్కువ ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. అది ఎక్కువ చాలామంది కూడా దే ఆర్ లైకింగ్ ఇట్ అండ్ దే వాంట్ ఇట్. ఫేస్ చూపించి మాట్లాడితే ఒక రకంగా ఉండదు, చూపించకుండా మాట్లాడితే కూడా. ఇఫ్ యు ఆర్ ఓకే టు షో యువర్ ఫేస్ ఆన్ అ ఫేస్, ఏం లేదు, ఫేస్ చూపించి చెప్పడమే అలవాటు అయిపోతుంది. ట్రస్ట్ మీ, డిజిటల్ మార్కెటింగ్ స్పేస్ ఈజ్ లైక్ దట్. ఓకే, అండ్ ఆబ్వియస్లీ ఇట్స్ పార్ట్ ఆఫ్ యువర్ బిజినెస్ అనుకోండి. బ్రాండ్ విజిబిలిటీ విత్ కంటెంట్. ఓకే, మల్టీ లొకేషన్ లీడ్ జనరేషన్ స్టార్ట్ చేయండి. ఈరోజు హైదరాబాద్ చేస్తున్నారా, రేపు విజయవాడ చేయండి, వైజాగ్ చేయండి. ట్రై టు ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడ్స్ కలెక్ట్ చేయడానికి ట్రై చేసి అక్కడ ఎట్లా ఉన్నారు, ఏం సంగతి చూసి, ఇఫ్ యూ హ్యావ్ వెంచర్స్ దర్, దెన్ యూ
పుట్ ఆన్ దేర్. ఓకే, డిజిటలీ ఇక్కడి నుంచి కూర్చొని ఎక్కడికైనా చేయొచ్చు, మల్టీ లొకేషన్లో. సెంట్రలైజ్డ్ లీడ్ మేనేజ్మెంట్ పెట్టుకోండి. దిస్ ఈజ్ వన్ మోర్ థింగ్ ఐ వాంటెడ్ టు డైరెక్ట్లీ పాయింట్. ఏంటంటే ఇన్ని ఊర్లు ఉన్నాయి, లేకపోతే ఇన్ని స్టేట్లు ఉన్నాయి, నేను ఇన్ని లీడ్స్ జనరేట్ చేస్తున్నాను అనుకునే దానికంటే కూడా సెంట్రల్గా ఒకటే లీడ్ సిస్టమ్ ఉండాలి, లేకపోతే కన్ఫ్యూజన్స్ ఎక్కువైపోతాయి. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ బిగ్గెస్ట్ పెయిన్ పాయింట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ డూయింగ్ డిజిటల్ మార్కెటింగ్. చాలామందికి నేను ఇది చేంజ్ చేయించినాను అనమాట. లీడ్ మేనేజ్మెంట్ ఎప్పుడు సెంట్రల్గా ఉండదు వాళ్ళది. హైదరాబాద్కి సపరేట్గా, దీనికి సపరేట్గా, దానికి సపరేట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. నో, మెయింటైన్ వన్. ఎందుకంటే ఇక్కడ డూప్లికేషన్స్ ఎక్కువైపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. బేసికలీ ఫస్ట్ ప్రాబ్లం అది, డూప్లికేషన్స్ ఎక్కువైపోతుంటుంది అనమాట. దానివల్ల రిపీటెడ్ కాల్స్ అవి ఇవి వెళ్ళి యూ విల్ ఫైనలీ లూజ్ దోస్ లీడ్స్. అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ వెన్ యూ వాంట్ టు స్కేల్. ఓకే, సెంట్రలైజ్డ్ ఈజ్ గుడ్. ఒక్క సెంటర్ పెట్టుకోండి, దాంట్లోనే ఆ పర్టికులర్ ఫోన్ నెంబర్తో పెట్టేసుకోండి. ఫోన్ నెంబర్ ఈజ్ యూనిక్, రైట్? ఫోన్ నెంబర్ ఎప్పుడు ఒకటే ఉంటుంది ఎవరికైనా ఒకరి. ఒక్క మనిషికి 2-3 ఫోన్ నెంబర్లు ఉండొచ్చు, బట్ స్టిల్ యాజ్ ఎ ఫోన్ నెంబర్ కాల్ చేయడానికి అది ఒకటే ఉంటుంది. కాబట్టి ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేసావా, ఆ ఫోన్ నెంబర్కి మాట్లాడావా అని చెప్పేసి దట్స్ మై స్టైల్, దట్స్ వాట్ ఐ సజెస్ట్. ఓకే, స్కేల్డ్ కంటెంట్ సిస్టమ్, నేను అదే చెప్పింది బ్రాండ్ విజిబిలిటీలో. కంటెంట్ సిస్టమ్ని స్కేల్ చేయండి, స్కేల్ కూడా చేయాలి. అక్కడ ఏంటి, 2 రీడ్లు చేసే చోట 4 రీడ్లు చేయండి. ఈ టార్గెట్ ఈ ఆడియన్స్కి చేసే చోట ఈ ఆడియన్స్కి కూడా కలిపి చేయండి. ఓకే, ఎడ్యుకేషనల్ వీడియోస్లో ఒక సెక్టార్ బదులు ఇంకొక సెక్టార్ కూడా తీసుకురండి. యూ స్కేల్ ద కంటెంట్. స్కేల్ అంటే పెంచాలి, ఎంత కంటెంట్ ఇస్తున్నావు అని చెప్పేసి. విత్ నెంబర్ మెయిన్లీ విత్ రిగార్డ్స్ టు ద నెంబర్ ఆఫ్ పోస్ట్స్, ఇవన్నీ కూడా. క్వాలిటీ ఎనీవేస్ షుడ్ బి దేర్. అండ్ ఫైనలీ టీమ్ ఎక్స్పాన్షన్. It is a physical thing, obviously. This is a physical thing, and the only that has to be the last one. But only if you do all these things, then you will get a good scaling మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. ఇక్కడ ఏంటంటే బేసికలీ రియల్ ఎస్టేట్ అనేది ఫిజికల్ ప్లేస్ కాబట్టి నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా ఎంత డిజిటల్ స్పేస్లో మనం మార్కెటింగ్ చేసుకోవాలనుకున్నా కూడా పీపుల్ ఓన్లీ దట్ కన్వర్జన్ ఓన్లీ హ్యాపెన్స్ అట్ ద ఫిజికల్ ప్లేస్. సేల్ ఎవరో వచ్చేసేసి మీ యాడ్ చూసేసి డైరెక్ట్గా వచ్చి కొనేడు, మన వెబ్సైట్ చూసేసి వచ్చి డైరెక్ట్గా వచ్చి కొనరు. వేరే ప్రోడక్ట్స్ కొంటారేమో కానీ నాట్ ఇన్ రియల్ ఎస్టేట్. వేరే బిజినెసెస్ అవుతాయి, నాట్ ఇన్ రియల్ ఎస్టేట్. సో యూ హ్యావ్ టు హ్యావ్ దట్ బ్లెండెడ్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఉండాలి మీ దగ్గర. యూ హ్యావ్ టు హ్యావ్ దట్ బ్లెండెడ్. ఎక్కడి వరకు మార్కెటింగ్ ఫనల్ అంటాం దాన్ని. మార్కెటింగ్ ఫనల్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాడు, ఎక్కడికి వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చి మళ్ళీ వాడిని ఎట్లా మన కస్టమర్ దాకా తీసుకెళ్ళాము, ఆ జర్నీని ఫనల్ అని చెప్తాం అనమాట. ఓకే, సో మార్కెటింగ్ ఫనల్ గురించి ఐఎమ్ గోయింగ్ టు డూ ఏ సింపుల్ వీడియో వెరీ సూన్. సో స్టే ట్యూన్డ్. ఎనీవే మన ఛానల్లో వస్తుంది. సో మన రియల్ ఎస్టేట్కి ఏంటంటే యూ హ్యావ్ టు కైండ్ ఆఫ్ బ్లెండెడ్గా 2 ఉండాలి. కొన్ని చోట్ల మధ్యలో హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉండాలి. అదే టీమ్స్ నేను అందుకనే చెప్పింది. దే హ్యావ్ టు టాక్ టు ద పీపుల్. ఏమంటారు, వాట్సాప్ మార్కెటింగ్ కూడా వీ హ్యావ్ టు హ్యావ్ సమ్ స్ట్రాటజీస్. వాట్సాప్ బిజినెస్తో కూడా చేయొచ్చు, నాట్ ఓన్లీ ఆటోమేషన్ ఆల్ ద టైమ్. వాట్సాప్ బిజినెస్తో హౌ మెనీ పీపుల్, ఎంత టైం లోపల నువ్వు యావరేజ్ రెస్పాన్స్ టైం ఉంది ట్రాకింగ్ చేయాలి. యావరేజ్ రెస్పాన్స్ టైం ఎంత నీది, దాన్ని ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవచ్చా? ఎవడో మనకు మెసేజ్ చేసిన గంట తర్వాత మనం రిప్లై ఇచ్చినాం అనుకోండి, అంత లోపల వాడికి ఉండే ఇంట్రెస్ట్ కూడా పోతుంది. నో, యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ స్ట్రిక్ట్ రూల్స్ అండ్ వాట్ యూ కాల్ ప్రాసెసెస్. అదే నేను చెప్పింది, వర్క్ ఫ్లోస్ అని. ఓకే, సో దిస్ ఈజ్ ఎ బ్లెండెడ్ థింగ్ అనమాట, విచ్ ఈస్ బిట్వీన్ బోత్ ఫిజికల్ అండ్ ఆల్సో డిజిటల్. సో ఈ కనుక మీరు టేక్ కేర్ తీసుకున్నారంటే యూ విల్ గెట్ ఎ వెరీ గుడ్ రీచ్ అండ్ యూ కెన్ బూమ్. ఓకే, చలో అండి, దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ టైం మరి ఇంకొకసారి నెక్స్ట్ వచ్చేటప్పుడు వేరే ఏదైనా టాపిక్ తీసుకొస్తాను. అప్పటిదాకా స్టే ట్యూన్డ్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు learn what is digital marketing and get further in it, so you can actually click our webinar. ఒక ఫ్రీ వర్క్షాప్ కండక్ట్ చేస్తుంటాను. ఆ వెబినార్లో ఉండే లింక్ క్లిక్ చేసుకుంటే మీకు రిజిస్ట్రేషన్ వచ్చిన తర్వాత యూ కెన్ కమ్ టు దట్ వర్క్షాప్ అండ్ యూ కెన్ నో మోర్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, until then, bye bye, see you. Make sure to subscribe if you want to see such more videos and like the video also. Chalo, bye bye, Jai Hind.